గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో యాదవ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జేఏసీ చైర్మన్ మద్దుల కోటయ్య యాదవ్ మాట్లాడుతూ ఏపీలో దాదాపుగా 80 లక్షల మంది యాదవులు ఉన్నారని చెప్పారు. ఇక ఎంతో కాలంగా యాదవులకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో తమకు రావాల్సిన వాటా ప్రకారం సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారన్న ఆయన రాబోయే ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలు, శాసనసభ ఎన్నికల్లో 20 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాక్షన్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు గుంటూరులో నాగార్జున హోటల్లో ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి 2024 ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో జనాభా ప్రతిపాదన మీదుగా మాకు రావాల్సిన వాటా ఏదైతే అనాదిగా జరుగుతున్నటువంటి మాలో ఐక్యత లేకపోవటం, మా అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం, అందరికీ తెలియజేసే దాంట్లో మేము విఫలపోయాము. కాబట్టి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్గా వాడుకొని ఓటర్గానే మమ్మల్ని చూస్తున్నారు. కానీ సీట్లు ఇవ్వకపోయినా వీళ్ళు ఏమన్నారు, భుజమే చేయేస్తే అన్నాదంగానే అభిమానాన్ని చూపించే వ్యక్తులు. కాబట్టి యాదవ్ని మోసం చేసి చాలా ఈజీగా మోసం చేస్తూ ఉన్నారు. ఆ మోసాన్ని మేము సహించేది లేదు. 2024లో శాసనసభలో మా వ్యక్తులు ఎక్కువ మంది వెళ్ళాలి. ఏ రాజకీయ అయినా కానీ ఈ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలిసి అన్ని ప్రజలకు న్యాయం విధంగా మేనిఫెస్టోని మేము యాదవ సంఘాల ఐక్య వేదిక డిమాండ్